ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించి రోజుకో వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీ లీక్ అయిందంటూ మరో న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇలాంటి క్రమంలోనే స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుందంటూ టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సైతం బయటకు వచ్చాయి. డైరెక్టర్ వంగ కూడా ఈ పాత్ర గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ మరో పాత్ర కనిపించనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. స్పిరిట్ సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయట. దానికి బ్యాలెన్స్ చేసేలా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ పై ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ క్యారెక్టర్ ను చూపించినట్లు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇదే నిజమైతే థియేటర్స్ లో లాస్ట్ అవడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పిరిట్ స్టోరీ లీక్ అయిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ రోల్ కు సంబంధించిన న్యూస్ ఆడియన్స్ లో సినిమాపై మరింత ఆసక్తిని నెలకొల్పింది. సినిమాలో ఈ మాస్ ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్ని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చాడు సందీప్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నాడు సందీప్. ఇందులో భాగంగా హీరోయిన్ గా దీపికా పడుకోన్ ఎంపిక చేసుకోవడం, ఆమె డిమాండ్లు తట్టుకోలేక సందీప్ దీపికాని పక్కన పెట్టి తృప్తి దిమ్మిని తీసుకోవడం జరిగింది. సందీప్ డెసిషన్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, యావత్ సినీ అభిమానులు షాక్ కు గురి చేసింది. ఓ పెద్ద స్టార్ పక్కన బోల్డ్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ గా పేరున్న తృప్తి తీసుకోవడం పట్ల మిక్స్ ఒపీనియన్స్ వినిపించాయి. కానీ సందీప్ క్లారిటీ సందీప్ కి ఉంది. ముఖ్యంగా దీపికాని తప్పించడం వల్ల బడ్జెట్ లో 25 కోట్లు సేవ్ అవుతుందట. దీపిక పారితోషికం 1500 కోట్ల వరకు ఉంది. లాభాల్లో వాటా కూడా అడిగిందట. అలాగే ఆమె టీం ఖర్చులు, ఆమె మెయింటెనెన్స్ ఖర్చులు వంటివి కలుపుకుంటే 10 కోట్లు అవుతుంది. దాంతో తృప్తి దిమ్మిని తీసుకుని చాలా మనీ సేవ్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రం మరో 2 నెలల్లో స్టార్ట్ కానుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ తెరకెక్కించిన యానిమల్ ఫీవర్ ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజులు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ ఉండసాగేది. అంతే మాదిరిగానే ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి దిమ్రి హవా కూడా కొనసాగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.